ఈరోజు పొడుపు కథ ప్రశ్న. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు, ఏమిటది? ప్రశ్న మరొకసారండి. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు, ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు కమెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ప్లీజ్ అండి, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి, తప్పకుండా లైక్ చేయండి. నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, నెయిల్ పాలిష్లు పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. నెయిల్ పాలిష్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడవకుండా, నెయిల్ పాలిష్ కూడా గడ్డ కట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. గల్లుప్పు ఉంటుంది కదండి, రాళ్ళుప్పు అయినా ఇలా కొంచెం బౌల్లో తీసుకోవాలి. ఇలా బౌల్లో ఉప్పును పెట్టుకొని ఇలాగ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఐస్ త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 3, ఏదైనా ప్లాస్టిక్ గ్లాస్లో కొన్ని రైస్ అయితే తీసుకోవాలండి. ఇలా నిండుగా రైస్ తీసుకోవాలి. ప్లాస్టిక్ గ్లాస్ అయినా ఓకే, లేదంటే మనకి ప్లాస్టిక్ గ్లాస్ లేకపోయినా స్టీల్ గ్లాస్లో అయినా నిండుగా రైస్ తీసుకొని ఇలాగ చాకులను పెట్టుకున్నాం అనుకోండి, చాకులు ఎటువంటి తుప్పు సిలుము రాకుండా చక్కగా ఎక్కువ రోజులు మన్నిక అనేది ఉంటుందండి. ఇలాగ మనం కూరగాయలు కట్ చేసిన తర్వాత అలా పడేస్తూ ఉంటాం కదండి, అలా కట్ చేసినప్పుడు చాకులు అలానే పెట్టేస్తే పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఉండాలంటే మనకి కూరగాయలు కటింగ్ అయిపోయిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, సిలిం పట్టకుండా, తుప్పు పట్టకుండా సిలిం పట్టకుండా ఎక్కువ రోజులు పాడవకుండా అలానే ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా మనం చక్కగా చాకుల్ని వాడుకున్న తర్వాత ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 4, కొత్తిమీర ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. కొత్తిమీర ఇలాగా ఒక డబ్బాలో ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేసుకొని చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. నేను ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి 1 వీక్ అవుతుందండి. చూడండి ఫ్రెష్గా ఎంత చక్కగా ఉందో. చూడండి, ఇలాగా ఏదైనా ఒక బౌల్లో లోట లాంటిది తీసుకొని దాంట్లో నిండుగా వాటర్ అయితే పోసుకోవాలండి. ఇలా పోసుకొని మొదలు కట్ చేయకుండా మొదలతో సహా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చూడండి ఇప్పుడు తీసుకొచ్చిన కొత్తిమీర లాగానే ఉందండి. ఫ్రెష్గా చూడండి ఎంత చక్కగా ఉందో. నేను 1 వీక్ అవుతుందండి పెట్టి. చూడండి ఎక్కడ కూడా డ్యామేజీ అనేది లేదండి. కొత్తిమీరకి చాలా బాగుంది చూడటానికి. చూడండి ఇలాగ వాటర్ అయితే నేను పెట్టుకొని ఇలాగా రివర్స్లో పెట్టుకోవాలండి. డబ్బా ఇలా పెట్టేసుకుంటే రివర్స్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి కొత్తిమీర ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. చక్కగా రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది కండి. నేను 1 వీక్ అయినా కూడా నాకు కొత్తిమీర ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. 5, లెమన్ తీసుకొని ఇలాగా సగం బద్ద తీసుకోవాలండి. ఇలా సగం బద్ద మీద కొంచెం పౌడర్ వేసుకోవాలండి. ఇలా కొంచెం పౌడర్ వేసేసుకొని, ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఇలా కొంచెం పౌడర్ అయితే వేసుకున్నాం కదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ ఉన్న ఈ నిమ్మబద్ద పౌడరు అబ్జర్వ్ చేసుకుంటుందండి. బ్యాడ్ స్మెల్ రానియకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 6, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇలా రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసుకోవాలండి. మనం ఏదైనా తెచ్చుకున్నప్పుడు రబ్బర్ బ్యాండ్స్ వస్తూ ఉంటాయి కదండి, ఆ రబ్బర్ బ్యాండ్స్ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా రబ్బర్ బ్యాండ్స్ని తీసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసుకున్నాం అనుకోండి, మనకు అవసరానికి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా రబ్బర్ బ్యాండ్స్ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. రబ్బర్ బ్యాండ్స్లో కొంచెం పౌడర్ వేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 7, ఇలాగ చీమల పుట్ట దగ్గర చీమలు ఉన్న చోట కొంచెం పౌడర్ వేసుకున్నాం అనుకోండి, ఉన్న దగ్గర ఇలా కొంచెం పౌడర్ వేసుకున్నాం అనుకోండి, చీమలు చనిపోతాయండి. ఇలా ట్రై చేసి చూడండి. మనకి టైంకి దగ్గర చీమల మందు లేనప్పుడు ఇలాగ పౌడర్ వేసి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. చీమలు కూడా ఇలా వెళ్ళిపోతూ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి.
ఇలాంటి అద్దాలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. కొన్ని రోజులకి ఇలా మరకలు పడిపోయి చాలా మీద మరకలు పడిపోయి సరిగ్గా కనిపించదు కదండి. ఇది ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. దీనిపైన కొంచెం పౌడర్ వేసుకోవాలి. పైన కొంచెం ఇలాగా కొంచెం పౌడర్ వేసేసి ఏదైనా క్లాత్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. అద్దం కూడా చక్కగా మెరిసిపోతుందండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత చూడండి చక్కగా కనిపిస్తుంది. మరకలు అనేవి లేవు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటానండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు పొడుపు కథ ప్రశ్నకు కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క దానికి కూడా ఆన్సర్ కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఓకేనండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి. మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. మరికొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.